మేము ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తున్నాం, రేపు వచ్చేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మేము తొడగొట్టి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ శ్రీరాముడి కళ్యాణం 23న ఆంధ్ర శ్రీరాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు పట్టాభిషేకం చేస్తున్నారు. ఏంటనుకుంటున్నారు? పులి 4 అడుగులు ఎరకేసిందంటే పంజా గట్టిగా ఇసరడానికి, అది తెలుగుదేశం. మేమేమే భయపడే ప్రసక్తే లేదు. భయపడతాం అనుకుంటున్నారా ఏంటి? ఉడత ఊపులకి భయపడం, ఇల్లు అలగ్గానే మీరు పండగ కాదు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఒకటి, మా ప్రభుత్వం వచ్చినా మీలాగా అరాచకాలు చేయం, మీలా కక్ష సాధింపులు చెయ్యం. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మేము ముందే చెప్తున్నాం, ఇది శ్రీరామ రాజ్యంగా చూస్తాం. ఎలాగైతే సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఎలాగిచ్చారో, రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు. అరే అసలు ఏం లేకముందే వాళ్ళ రాష్ట్రంలో అంత అలజడి సృష్టిస్తున్నారంటే మీరు రేపు నిజంగా వస్తే ఏం చేస్తారా? నిన్న మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారి మీద పరువు నష్టం దావా వేస్తా అన్నారు. పరువు ఉంటే నాకు పరువు నష్టం దావా వేయడానికి ఆయన నిజంగా మాట్లాడిన దానికి ఆ రోజు ఖండించకుండా 10 రోజులు అయిపోయిన తర్వాత పరువు నష్టం దావా వేయడం అంటే ఇది పెద్ద హాస్యాస్పదంగా ఉంది విజయవాడ ప్రజలకి. Please subscribe New Waves.